అనగనగా ఒక రాజు. ఆయనకు ఒక అందమైన తోట ఉండేది. అది పూలతో, పండ్లతో, పచ్చదనముతో నిండిపోయి ఉండేది. ఆ తోటకు కాపలాదారుడు కిట్టయ్య, అతని భార్య రాధమ్మ. వారు తోటలోనే ఉండేవారు. తోటే వారి ప్రపంచం. ఒకరోజు ఉదయం కిట్టయ్య ఓ చెట్టు ఆకులను మేసినట్టు గమనించాడు. ఎవరు తిన్నారా? ఇది రాజుగారికి తెలిస్తే అని కలవరపడిన కిట్టయ్య తోటంతా తనిఖీ చేశాడు. కానీ కంచె మాత్రం బాగానే ఉంది. ఇక మీదట ప్రతిరోజు రాత్రి కిట్టయ్య కాపలా మొదలుపెట్టాడు, ఏదైనా వస్తుందేమో అని చూసేందుకు. పున్నమి రాత్రి వెన్నెల వెలుగు తోటంతా వెదజల్లింది. కిట్టయ్య దానిని చూశాడు. ఓ ప్రకాశవంతమైన వెలుగు తోటలోకి దిగింది. అది రెక్కల గుర్రం, నీలం రెక్కలు మెరిసే కళ్ళలతో. గుర్రం తోటలోని ఆకుల్ని మేస్తుంది. ఇది కిట్టయ్య గమనించాడు. గుర్రం ఒక్కసారిగా పైకి ఎగిరింది. కిట్టయ్య దాని తోకను పట్టుకున్నాడు. గుర్రంతో పాటు తాను ఎగిరాడు. అదో వింత ప్రపంచం. ఆకాశంలో పక్షులు మాట్లాడుతున్నాయి. ఇది చూసి కిట్టయ్య ఆశ్చర్యపోయాడు. కిట్టయ్య అక్కడ ఉన్న వింత వస్తువులను చూసి వాటిని మూట కట్టుకున్నాడు. ఇవి ఊరిలో చూపించాలని అనుకున్నాడు. రెక్కల గుర్రం మళ్ళీ భూమిపైకి వచ్చింది. కిట్టయ్య దానితో పాటు భూమిపైకి వచ్చాడు. మరుసటి పున్నమి రోజు ఊరంతా తోటకి రమ్మని పిలిచాడు. వింతలోకంలో వింతలు చూపిస్తా అని చెప్పాడు. తరువాత పున్నమి రోజు ఊరంతా తోటకి వచ్చి ఆతృతగా రెక్కల గుర్రం కోసం ఎదురు చూశారు. గుర్రం మళ్ళీ వచ్చింది. కిట్టయ్య తోక పట్టుకున్నాడు. రాధమ్మ, ఎల్లమ్మ ఇంకా వాళ్ళ కాళ్ళను పట్టుకొని అందరూ గాల్లోకి ఎగిరారు రెక్కల గుర్రంతో పాటు. చివరిగా ఎల్లమ్మ అడిగింది, వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటాయి? మాటతో ప్రశ్న కిట్టయ్యకు చేరింది. అతను చెయ్యితో ఇంత పెద్దగా ఉంటాయని చూపబోయి తోక వదిలేశాడు. ఇక ఏముంది, ఒకరి తర్వాత ఒకరు భూమిపై పడిపోయారు.